న్యూస్ నేను సుజాత ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ పాలమూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పేదరికాన్ని పోగొట్టడమే తమ లక్ష్యం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ రూరల్ పరిధిలోని అడవిలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు ఘనంగా జయప్రకాష్ నారాయణ్ 118వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ 2 రోజుల కిందటే మహిళ అదృశ్యం నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం హత్య చేశారంటూ మృతురాలి కుమారుడు ఫిర్యాదు డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన జి చంద్రకళ జిల్లా కేంద్ర సమీపంలోని బోయపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో పనిచేస్తుంది ఇదే మండలం రుక్కంపల్లి గ్రామానికి చెందిన వడ్డే మాసయ్య ఇదే రైస్ మిల్లులో డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు చంద్రకళతో చనువుగా ఉంటున్నాడు ఈ క్రమంలో గత గురువారం నుంచి చంద్రకళ కనిపించడం లేదు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఆమె రైస్ మిల్లుకు కూడా వెళ్లలేదు సాయంత్రం 7 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా 9 అయినా రాకపోవడంతో కుమారుడు శ్రీకాంత్ ఆమె ఫోన్ కు కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ రావడంతో తానే స్వయంగా మిల్లు వద్దకు వెళ్లి ఆరా తీయగా చంద్రకళ పనికి రాలేదని సిబ్బంది చెప్పారు దీంతో కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం వడ్డే మాసయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ నవాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు అతనికి ఫోన్ చేయగా కంగారు పడి కొద్దిసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు శనివారం ఫతేపూర్ మైసమ్మ అడవి సమీపంలో నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు పక్కనే ఖాళీ పురుగుల మందు డబ్బా ఉండడంతో మందు తాగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు అయితే అసలు మందుకు సంబంధించిన వాసనే లేదని స్థానికులు చెబుతున్నారు మృతురాలి కొడుకు మాత్రం తన తల్లిని మాసయ్య గొంతు నులిమి హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు అదే చనిపోయిన ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు మా ఊరు హనుమసన్పల్లి వాళ్ళ అమ్మలూరు అయితే ఇట్లా లేదని చెప్పే వరకు వాళ్ళ తమ్ముడు నేను నిన్నటి నుంచి ఎత్తుకుతున్నాము ఎత్తుకుంటే ఏడా కనవలేదు నవపేటలో పోయి పిటిషన్ కూడా ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో పిఎస్లో ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నము వాడు ఫోన్ ఎత్తిండు ఒకసారి ఫోన్ ఎత్తి పిఎస్కి రా అంటే వస్తున్నాడు ఎందుకంటే ఆయన పాత గొడవలు ఉన్నాయి ఆయన మీద ఇంతవరకు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని అట్లా గొడవ పడితే అప్పుడు కూడా పిఎస్ వరకు పోయింది అప్పుడు కూడా కేసు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గర రాను అని చెప్పిండు అప్పుడు అయితే నిన్న ఇంకా వాడే అని వాడి మీద పిఎస్లో కంప్లైంట్ చేస్తే నిన్న ఫోన్ చేస్తే వస్తానే అన్నాడు అయిపోతే మాట్లాడినంట మొత్తం మీద రాలేడు అంతవరకే చంపింటాడు నిన్న ఇప్పుడు 11-12 గంటలకు ఫోన్ చేసిండు అన్నట్లు అంతవరకే చంపింటాడు ఇంక ఈరోజు పొద్దున ఫోన్ చేసిండట వాళ్ళ భార్యకు వాళ్ళ ఊరికి ఫోన్ చేసి నేను ఇట్లా ఆమెను చంపేసిన నేను కూడా చచ్చిపోతా ఇక్కడ ఉన్నాము అని చెప్పిండంట చెప్తే ఆ ఊరు ఎంపీటీసీ ఉండి మాకు ఫోన్ చేసిండు ఇట్లా మనం నిన్నటి నుంచి ఎత్తికిన వాళ్ళు ఇట్లా ఉండరంట అయ్యర్పాలె దగ్గర చిక్కుడువాగు దగ్గర ఉండరని చెప్పిండు చెప్తే మేము వెంబడే వచ్చేసినాము అప్పటి వరకే వాళ్ళ భార్య వాళ్ళ ఊరోళ్ళు కొందరు వచ్చిండ్రు వచ్చి వాళ్ళు ఇట్లా మేము ఇట్లా వచ్చినంలో వాళ్ళు చూసి బయటకు వచ్చిండ్రు అప్పటికే వాడు దెంకొని పారిపోతుంటే పోలీసులు ఇక ఎంకసిరి అట్లా వెళ్ళి వచ్చిండు పోలీసులు కలిసి పట్టుకున్నారు ఎందుకు చంపినా మాకేం తెలియదు ఇక మొత్తం మీద ఫస్ట్ ఒక గొడవలు అయినాయి అంటే మామనారు డైలీగా వస్తున్నారు కూలి పక్క రైస్ మిల్లో పనిచేస్తున్నారు ఆయన డీసీఎం నడుపుతున్నారంటే ఈమె ఒక రైస్ మిల్లో పనిచేస్తున్నది పోస్తుంటే ఇంకా వాళ్ళు మరి ఎట్లా పరిచయం ఉన్నారో ఏమో మరి ఎందుకు చంపిండు అనేది పోలీసు వాళ్ళు విచారణ చేస్తే తెలియాలి పోలీసు వాళ్ళు విచారణ చేసి న్యాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు తెలియని చిన్న పిల్లలు మా అమ్మ వచ్చేసి ఇక్కడ మామనార్లో రైస్ మిల్లో లేబర్ కూలీగా పని చేస్తుంది యథావిధిగా రోజు 8:30కి ఇట్లా వెళ్ళి నైట్కి వచ్చేసి 7:30కి కాకపోతే 8వ తారీఖు రోజు మొన్న వెళ్ళింది మళ్ళీ సాయంత్రం తిరిగి రాకపోవడంతో నేను అక్కడిక్కడ ఎత్తిగా తర్వాత ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు సంప్రదించా ఉందని చెప్పగా వాళ్ళు అతనికి కాల్ చేశారు అతని పేరు వడ్డే మాసయ్య రుక్కంపల్లి గ్రామం అంటే రైస్ మిల్ దగ్గరనే మనకు అందది అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మా ఊరు సర్పంచ్ చేశాడు అన్నట్లు ఇక్కడ మీ ఊరు ఆమె ఇక్కడ చనిపోయింది అతనికి ఇట్లా అక్కడనే ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను అక్కడ వెళ్ళి చూసాను అంతే
నిన్న కూడా వాళ్ళు కూడా విచారణ చేస్తామని చెప్పారు. వాళ్ళు నిన్న ఒక రోజు టైం ఇవ్వమనండి, ఈరోజు చూస్తే ఈ పరిస్థితి జరిగింది. గొడవ ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియని మనం ఏం చెప్పలేం. కాకపోతే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళ ఊరు ఎంపీటీసీ మాకు సమాచారం ఇవ్వడం ఏంటంటే చంపిన చౌన్ దగ్గర వాడు ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చినందుకు మేము అడిగిపోతే వాడు ఆడనే ఉన్నాడు. అది చంపిన విషయం ఏముంది ఏం జరిగింది అనేది మనకే తెలియదు. ఆమె రైస్ మిల్లో రోజువారీ కూలీగా చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆస్తుల నమోదుపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్ మాట్లాడుతూ ధరణి ప్రైవేట్ యాప్లో ప్రజల ఆస్తులను నమోదు చేస్తున్న ఈ వివరాలకు ఎలాంటి భరోసా భద్రత కల్పిస్తుంది? ఈ ప్రభుత్వం కొత్త విధాన చట్టం తెస్తే అధికారులతో కమిటీ అధ్యయనం చేస్తారు, కానీ ధరణి విషయంలో అభిప్రాయాలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ ప్రభుత్వం ప్రజల అప్పుల వివరాలు ఎందుకు అడగడం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. ధరణి వెబ్సైట్ లో కేసీఆర్ కుటుంబ వివరాలు మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల యొక్క ఆస్తి వివరాలు ధరణి వెబ్సైట్ లో ముందుగా నమోదు చేసుకుంటే ప్రజలు కూడా ధైర్యంగా వారి యొక్క ఆస్తి వివరాలు ధరణి యాప్ లో నమోదు చేసుకుంటారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధరణి వెబ్సైట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ధరణి వెబ్సైట్లో ప్రజల యొక్క ఆస్తులను నమోదు చేయమని చెప్పారు. ధరణి వెబ్సైట్ ఈరోజు అది ప్రైవేట్ సంస్థకు ఈరోజు ప్రజల ఆస్తులను ఎట్లా నమోదు చేయాలని చెప్పేసి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ముందుగా కేసీఆర్ గారు వారి యొక్క కుటుంబాన్ని ఆస్తులు మొత్తం ధరణి వెబ్సైట్లో నమోదు చేసి తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా వారి యొక్క ఆస్తులను నమోదు చేసిన తర్వాత అవి ప్రచురించి ప్రజలకు మేము నమోదు చేసినామని చెప్తే అప్పుడు కానీ ప్రజలు ధైర్యంగా వారి యొక్క పత్రాలతో సహా ఆస్తులు నమోదు చేస్తారు. ఈరోజు ధరణి వెబ్సైట్ ప్రైవేటుది. ఆస్తులు నమోదు చేసినప్పుడు ఆ వెబ్సైట్ వేరే దాంట్లకు మా ఆస్తులను పెట్టేసి అప్పు తెచ్చుకోరని గ్యారెంటీ అయింది. ఈ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా? ఈరోజు మీ ఆస్తులు ఎంతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. అవే అప్పులు ఎంతున్నాయని అడిగి చెప్పేసి ప్రభుత్వం ద్వారా అప్పులను తీరిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నది అప్పులపాలు చేసిండు, కానీ ఈ అప్పులపాలు చేసి ఈ విధంగా ఖజానా నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకు పై ఎత్తులేస్తూ రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతూ పూటకోటి కొత్త పథకాలు తెస్తూ ప్రజల ద్వారా డబ్బు వసూలు చేయడమే తప్ప ఈ ప్రభుత్వానికి వేరేవి ఏం లేవు. కొత్త పథకాలు ఇచ్చి ప్రజలకు సాయం చేసేది విడిచిపెట్టేసి ప్రజల నుంచి సొమ్ము లాక్కుంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా ప్రభావం వల్ల ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి ధరణి వెబ్సైట్ అని చెప్పేసి ప్రజల నుంచి సొమ్ము చేసుకొని అమ్ముకోవడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేతవుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంపల్సరిగా విజయం సాధిస్తుంది. ఆ విజయం సాధించినప్పుడు పేద ప్రజల పక్షాన ఉండి ఇలాంటివి అవకతవకతలు ప్రజల నుంచి వసూలు చేసే విధంగా ఏ కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలకు సాయం చేసే అందే విధంగా సంక్షేమ పథకాలు కానీ వారికి ఏ విధంగా సాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నపాటి వర్షం పడితే చాలు తమ దుకాణాల్లోకి నీరు వచ్చి చేరుతుందని మహబూబ్ నగర్ జిల్లా అశోక్ టాకీస్ కూడలిలో ఉన్న దుకాణ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దుకాణాలకు వెనుక భాగంలో ఉన్న గ్రౌండ్ లో వర్షపు నీరు చేరడంతో తమ దుకాణాలలో ఊట ఊరి నీరు చేరుతుందని, వర్షం వస్తే చాలు తాము తమ ఇండ్లను వదిలి దుకాణాల దగ్గరకు రావాల్సి వస్తుందన్నారు. రాత్రి పగలు ఇక్కడే ఉంటూ మోటార్ల సహాయంతో దుకాణాలలో చేరిన నీటిని బయటకు పారబోస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. వెనక గ్రౌండ్లో వాటర్ స్టోర్ అవుతుంది ఎక్కువ. దాని నుంచి మాకు షాపుల కింది భాగంకి వెళ్ళి ఊట వచ్చి షాపులు నిండిపోతున్నాయి, వాటర్ తోటి నిండిపోతున్నాయి. షాపులు నిండిపోయి చిన్న వర్షం వచ్చినప్పుడంతా మాకు చాలా వారం రోజులు షాపులు బంద్ చేసుకునే పరిస్థితి కనబడుతుందన్నమాట. మేము మళ్ళీ మోటార్ పెట్టుకోవాలి, రాత్రిలో నిద్ర లేకుండా వర్షం స్టార్ట్ అయిందా మేము వచ్చి షాప్ దగ్గర నిలబడాలి. ఇక వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కదా ఎప్పటికప్పుడు మోటార్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వెనక గ్రౌండ్లో వాటర్ స్టోర్ కాకుండా చూస్తే మాకు మా సమస్య సాల్వ్ అవుతుంది. విషయం ఏంటంటే ఈ
రోడ్ వాటర్ కూడా రోడ్ ఇన్కంప్లీట్ కావడం వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. సరే, అది రోడ్ అనేది కంపల్సరీ అవసరమే, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉండదు. వెనక నీళ్లు నిలబడుతున్నాయండి, మొత్తము గ్రౌండ్లో స్టోర్ అయిపోయినాయి. అది షాప్ బండల మధ్యలోకి వెళ్ళి గోడల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మాకు వారం రోజులు షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం తడిగా ఉంటుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది మాది. ప్లస్ నీళ్ళను మేము పంపు పెట్టి మరీ బయటికి తీస్తున్నాము. నైట్ మొత్తం ఉంటున్నాము, డేలా పని చేసుకోలేకపోతున్నాము. ఈ సమస్య పరిష్కారం అంటే వెనుక మనకు స్టోరేజ్ కాకుండా చూసుకోవాలండి. దానికి అది ఎవరు చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఇది ప్రైవేట్ కాంప్లెక్స్, దానికి మాకేం బాధ్యత లేదంటున్నారు. మళ్ళీ మా పరిష్కారాన్ని ఎవరు తీరుస్తారండి? మహబూబ్ నగర్ పట్టణంలోని వన్ టౌన్ వద్ద గల గ్రంథాలయ నిర్మాణ పనులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రజలకు అన్ని వసతులతో కూడిన గ్రంథాలయాన్ని అందించాలన్న లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఉన్న పాత గ్రంథాలయాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. నూతన గ్రంథాలయ నిర్మాణ పనులలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంచి కలర్ ఫీల్స్ వచ్చినాయి, హైట్ లెవెల్ ఇట్లా దీనికన్నా ఇంకా పై లెవెల్ ఇట్లా రౌండ్గా షేప్లో కవర్ చేసి ఇదంతా ఫ్లోరింగ్ చేసేసి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, ఇట్లా కుర్చీలు దాని టైల్స్ చేస్తే ఇక్కడ బండ్లు ఇక్కడ పార్కింగ్ పెట్టుకుంటాం. మంచి పిల్లలు చదువుకోవడానికి హాల్ పెడతాం. మన పొలిటికల్ వాళ్ళు పేపర్ చదువుకోవడానికి పోటీ పెడతాము. ఎడ్యుకేషన్ పరంగా మనం మంచి లైబ్రరీ పెట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి దాన్ని అంత తీసేసి మనం లేకపోతే మనం ప్లాస్టింగ్ చేసి ఇక్కడ కొత్త భాగం 15 ఫీట్ మొత్తం గవర్నమెంట్ సంబంధించిన చూడంగానే స్టీల్ ఫ్రేమ్ మంచిగా చేసి దాన్ని టోటల్గా మన మార్చుకుంటాడు. నెక్స్ట్ 3 భాగాలు చేయాలి. నిద్రపోతున్నాం వాళ్ళు వస్తే మేము నిద్రపోయేది ఉండదు చెప్తున్నాం. మనం వాళ్ళని దగ్గర చెప్పొచ్చు అట్లా అంటలేదు, వేరే ఉద్దేశం అయితే కాదు, కానీ వేరే ఆలోచన మొత్తం అందరం దాన్ని కానుకొని 25 పొరుగు ఇస్తాం మంచిదా వెనకాల కానీ ఇక్కడ కానీ మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద జయప్రకాష్ నారాయణ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. అదేవిధంగా కళాశాల పూర్వపు విద్యార్థులతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా నమోదు చేసుకున్న 2000 మంది సమాచారాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులను ఎన్విరాన్మెంట్ చేపించిన కళాశాల పూర్వ విద్యార్థులను అభినందించడం జరుగుతుందని తెలిపారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్ ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రావడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా వారికి ఫెలిసిటేషన్ ఉంటుంది. ఈ పట్టణ ఏడుతుంది ట్రైనింగ్ తీసుకోకపోతే తీసామని 90 రోజులు డిఫెన్స్ క్యాంప్ చేసి ఎన్సీసీ లండన్ లో ఎంట్రన్స్ చేయడం జరిగింది. జర్మనీలో ఇంకొక ఒక 10 మంది 200 అక్కడ ఒక 20 మెంబర్స్ అలాంటి గర్ల్స్ ఎవరైనా ఉన్నారు కాబట్టి ఎందుకంటే చదువుకున్న
రాష్ట్రంలో అన్ని కాలేజీలు విద్యార్థులు అదేవిధంగా మంత్రి గారి మాకు మద్దతు చెప్తాడు, అన్ని కార్యక్రమాల్లో ముందుంటాడు. మన పూర్వపు విద్యార్థి సంతోష్ భండారి మామూలుగా కాలేజీల ప్రోగ్రామ్ జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద కళాశాల స్థాపించడమే కాకుండా రాష్ట్రంలోనే ఒక మంచి అత్యున్నతమైనటువంటి కళాశాలగా పేరు తెచ్చుకొని ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలిగించడమే కాకుండా ఈ సంవత్సరం దాదాపు 150 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలిగించి మరి ప్రతి సంవత్సరం కూడా భద్రతా విద్యార్థులను తీర్చిదిద్ది ఈ కళాశాల నుంచి వేలాది మంది హైదరాబాద్లోనే కాకుండా ఇతర దేశాలకు తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా జేపీఎస్ కళాశాల ఉన్నారు. మరి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా మరి చాలా మంది మా రాజేష్ గారు, భాస్కర్ గారు, కిషన్ రావు గారు ఎంతో మంది వ్యాపారుల కన్నా చదువు ఏంటంటే ఒక తృప్తి ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ కళాశాల పెట్టి ఎంతో మంది విద్యార్థులను మరి బాబునాడ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలో చదువుకునే రోజుల్లో మా బాబునాడలో ఇంజనీరింగ్ కళాశాల ఉండాలనే దృక్పథంతో మరి కళాశాల స్థాపించి అంచెలంచెలు ఎదిగి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాల నుంచి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయంటే మరి మన జిల్లా కూడా గర్వకారణం. భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎదగాలని చెప్పి అదే కాకుండా ఈ యొక్క చార్ట్ అంటే ప్రైవేట్ కళాశాల చాలా మంది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏం సాయం చేయగలుగుతుంది, కానీ విద్యార్థుల దగ్గర ఫీజులో ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఈ ఒక్క సంవత్సరమే 3 కోట్ల. పాలమూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పాలమూరు జిల్లాలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మరియు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం మరియు బతుకమ్మ పండుగ సందర్భంగా పలు వార్డుల్లో ఉన్న మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పండుగను అధికారికంగా నిర్వహించాలనే సదుద్దేశంతో తమ ముఖ్యమంత్రి బతుకమ్మ పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పట్టణంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ ఇంటికి వెళ్లి బతుకమ్మ చీరలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. मोबाइल पीछे हो जाओ। అన్న కొంచెం ఇంటికి జరగండి. నువ్వేనా सर उमर भाई जरा सामने उमर भाई सामने పాలమూరు అభివృద్ధి ప్రదాత శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం. పాలమూరు అభివృద్ధి ప్రదాత శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం. इमरान आप ही जरा पिक्चर भाई भाई
జరగమ్మ కొద్దిగా నువ్వు జరుగు కొద్దిగా ఎంకల్ జరగమ్మ జరగమ్మ కొంచెం దగ్గర తల్లి మంచి కలర్లు ఇచ్చేది మీకు పండుగ రోజు కట్టుకోవాలవా మీకు పెన్షన్లు ఇస్తున్నాం पूरे लोगों को पेंशन आ रहे, शादी मुबारक, कल्याण पैसा दे रहे, घर घर को पानी दिया, करंट दिया, रोड दे रहे, आप लोगों को रजिस्टर स्कूल्स लाया, क्या करना वो उतना करें हम लोग। आप लोग भी याद रखना, खाना कला खिला से लोग हर एक आदमी की चावल दे रहे, पेंशन दे रहे, आप आपके माँ बाप क्या दे रहे नहीं मालूम, हम लोग तो बराबर महीने महीने को 2000 पेंशन, करंट, पानी भी घर घर पानी आ रहा నేను వస్తున్నాయి పార్లమెంట్కు మనం ఉప్పు మిరపకాయ తింటున్నప్పుడు వాళ్ళు మంచిగా ఆశీర్వదిస్తే మీకు కూడా మంచిగా ఉంటుంది. అర్థమైందా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలమూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పేదరికాన్ని పోగొట్టడమే తమ లక్ష్యం, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ రూరల్ పరిధిలోని అడవిలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం, కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు. ఘనంగా జయప్రకాష్ నారాయణ్ 118వ జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.